అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఊళ్ళో పాటు మల్కజ్గిరి, మన మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో నాలుగో మాసం దాంట్లో కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శి అంజాల శ్రీనివాస్ గారు కార్యదర్శి, అలాగే కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా కేదార్ గారు, రాష్ట్ర సమితి సభ్యుడిగా అంజస్వామి గారు, సరే మిగతా కార్యవర్గ సభ్యులు ప్రధానంగా మహాసభలో ఈ 100 ఏళ్ళ అంటే 100 ఏళ్ళ సిపిఐ ప్రస్థానానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని మరింత అంకిత భావంతో గ్రామ శాఖ అంటే గ్రామాలు, బస్తీలు అన్నిట్లలో కూడా పార్టీ బలోపేతానికి ప్రతిజ్ఞ తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రేపు ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, మండల జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినా, సిగిరీలు వచ్చినా ఖచ్చితంగా సిపిఐ ఉన్న దగ్గర గ్రామంలో ఉంటే చాలు, ఆడ వార్డు మెంబర్ నుంచి కొనుక్కొని ఏది చేయగలిగితే పోటీ చేయాల్సింది, వదిలిపెట్టింది లేదు. పొత్తుల పేరుతో కార్యయాపన అవసరం లేదు. పొత్తులంటే ఇప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ ఉంది. గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోతే, సముచిత గౌరవం లేకపోతే, సముచిత స్థానం రాకపోతే సిపిఐ ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్దుబాటు ధోరణితో ఉండదు. తన బలాన్ని పెంచుకోవడానికి, పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేసుకోవడానికి, పార్టీ చేసే త్యాగాల్ని ఈ తరానికి చెప్పడానికి, ప్రజలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత రాష్ట్ర మహాసభలో మళ్ళీ రాష్ట్ర కార్యదర్శిగా పురుగు సాంబశివరావు గారు, ఇక్కడ మేమంతా కూడా కార్యదర్శి సభ్యులుగా ఎన్నికయ్యాం. సిపిఐ జాతీయ మహాసభలేమో ఈ ఛత్తీస్గఢ్లో చండీగఢ్లో సెప్టెంబర్ 21 నుంచి 22 జరుగుతాం. చండీగఢ్ అంటే పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ అంటే అది స్వాతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు తీసిన కదా, మొత్తం ఉద్యమాలకు విలేక వేర్పాటు వాదాన్ని పూర్తిగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ 21 నుంచి 22 జరుగుతాయి. డిసెంబర్ 26 నాడు, అంటే డిసెంబర్ 21 నుంచే స్టార్ట్ అయింది 100 ఏళ్ళ ఉత్సవాలు, వారం రోజుల పాటు. అవి విజయవాడలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, వర్కర్స్ పార్టీలు అందరూ కూడా ఆడ అంతర్జాతీయ సెమినారు, అంతర్జాతీయ సెమినారు, లేకుండా అంతర్జాతీయ కామెంట్స్తో అక్కడ అంతర్జాతీయ నాయకత్వంతో సమావేశం జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమం సంబంధించినటువంటి ఎదుర్కొంటున్న ఆటుపట్టుకు సంబంధించి చర్చలు చేసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటాం. ఇక్కడనేమో డిసెంబర్ 26 తెలంగాణని ఖమ్మం జిల్లాలో లక్షలాది మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పి మొన్నటి మహాసభలు నిర్ణయం తీసుకుంటాయి. ఇది ప్రధానమైన నిర్ణయాలు. సెప్టెంబర్ 1 నాడు మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ పీరియడ్ నుంచి, అంటే తెలంగాణ రాకముందు నుంచి కూడా ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. శ్రీరామసాగర్ వరద కాలువ 94లో శంకుస్థాపన చేయబడింది. 2007లో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు, నేనే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చి ఉత్సవాల్లో, అంటే గౌరెల్లి, గండిపల్లి, తర్వాత కొత్త కెనాల్స్, ఎక్కడి నుంచి కెనాల్స్, మన అక్కడ మెట్పల్లి, కోరుట్ల నుంచి మొదలుకొని రామడుగు ఈ ప్రాంతాల నుంచి కొంత ఏరియా, వానకొండూరు, అలాగే తిమ్మాపూరు, అలాగే ఇటు మళ్ళీ చిగురుమావడి, ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి దానికి కూడా అన్ని శంకుస్థాపనలు జరిగాయి. నిధులు ఇచ్చారు. అర్రకొర నిధుల వల్ల
తర్వాత నిధులు కూడా విడుదల చేయనందువల్ల గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా ప్రాజెక్టు ఎక్కడేసిన ఒక రకంగా అందుకని పూర్తి కాదు, పట్టింపు లేకుండా ఉంది. అందుకని కొత్త గవర్నమెంట్ అయినా నేను చేస్తామంటుంది కానీ నిధులు లేవంటుంది. నిధుల మీద సీరియస్గా మరి ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయకపోతే ఇంకా తడిసిపోపడేది. అప్పుడు 959 కోట్లతో ఉన్నది, ఇప్పుడు 15,000 20,000 కోట్ల వరకు పెరిగిపోయింది. ఇట్లా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంకా లొట్టపేట పెద్దకు నక్కాశ పడ్డట్టు ప్రాజెక్టు పూర్తిగా ప్రజలకు సాగునీరు అందదనేటువంటి స్థితి ఏర్పడుతుంది. నీళ్ళు వచ్చే దగ్గర ఎట్లున్నాయంటే ఉదాహరణకి చిగురుమాడి మండలంలో కొన్ని గ్రామాలకి చేస్తుంది రేయకొండ, తర్వాత మళ్ళీ బొమ్మలపల్లి కూడా పూర్తిగా రావట్లేదు, సగానికి కూడా వస్తలేవు చిగురుమాడి మండలంలో. దానికి సంబంధించిన నీళ్ళు చూస్తే పుష్కలంగా అంటే మొత్తం పొలాలు అంటే పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో మరపించే పద్ధతులలో ఇరిగేషన్ అవుతుంది. అంటే నీళ్లు ముఖ్యం. తెలంగాణ ఇంటి మీద ఉండి నీళ్ళేమో కృష్ణా గోదావరి నీళ్ళు కానీ గోదావరి జలాలు కానీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది వస్తుంది. అందుకని సంపూర్ణ తొందరగా పూర్తి చేయాలని చెప్పి సెప్టెంబర్ 1 నాడు పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర మహాసభ తీర్మానించింది. దానిపైన ఫస్ట్ నాడు కలెక్టర్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఈ జిల్లా పరిధిలో ఉండేటువంటి ప్రాజెక్టుల మీద మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నిబంధన ఉన్నా లేదా డిమాండ్ ఉన్నా ఇక్కడి ప్రాజెక్టుల మీద కూడా ఫోకస్ పెట్టి మెయిన్గా ఇక్కడ ఎప్పుడు చేయాలని కలెక్టర్లకి మరి ప్రాతినిధ్యం చేయాలని సంబంధిత సిఈలకు ఎస్సీలకు కూడా చెప్పాలని పార్టీ నిర్ణయించింది. అందువల్ల సెప్టెంబర్ 1 నాడు ఆ పిలుపు సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవం అది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి అది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాం. ఈ జిల్లాకు సంబంధించి జిల్లా పార్టీ వాళ్ళు ఆలోచించుకుని ఎట్లా చేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. రాష్ట్ర పార్టీ వైపు నుంచి మాత్రం సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు చేయాలని నిర్ణయం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.